శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు మీరు ముగ్గురికి ఆయనే సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం నేను ఇస్తాను, వెంటనే ఇస్తాను. మా మనిషి అని చెప్పుకుంటే సిగ్గుపడుతున్నాను నేను. సరే ఓకే. ఎవరు మీరు మా మనిషి అని చెప్పుకుంటే మీ ఫ్యామిలీతో శ్రీనివాస్ అన్న మీరు ఒక్క నిమిషం వినాలి. మీరు మధ్యలో ఇట్లా మాట్లాడితే ఏముండదు. మీరు ఒక్క నిమిషం ఓపిక వినగలుగుతారని నేను చెప్తాను. మీరు ఒక్క నిమిషం వినండి. మా మనిషిని చెప్పుకోవడం సిగ్గుపడుతున్నాని నేను ఎన్నో సందర్భాల్లో సిగ్గుపడ్డా. ఏంటిదో తెలుసా? ఒక స్టేజ్ లో పౌరుషం ఫీల్ అయ్యా. మా అమ్మని తిట్టించినందుకు, మా ఇంట్లో వాళ్ళని తిట్టించినందుకు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో మాట్లాడిన పదాలు నేను మీకు చెప్తున్నా. ఎంత పౌరుషంగా ఫీల్ అయ్యానంటే నేను కూడా మా అమ్మని తిట్టించినందుకు ఇదే తెలుగుదేశం పార్టీని అతపాతాళంలోకి తొక్కుతానన్న పార్టీలోకి మీరు చేతులు కలిపారు. పవన్ కళ్యాణ్ గారు డబ్బుల విషయం మీరు కాదు పడ్డ బాధలు. మేము 1988లో మేము పడ్డ బాధలు మీకు తెలుసా? మీకేం తెలుసా అండి? మీరు తర్వాత చదువుతున్నప్పుడే మేము కేసులు పెట్టించుకున్నాం. మీకు తెలుసా? తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో రకాల నాయకుడు మీరు అవకాశవాది రాజకీయాలకి మీరు తెరచారు. నాకేం చెప్పకుండా అవకాశవాది రాజకీయాలకి మీరు తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చి ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. మీకు అవకాశం కోసం మీరు దగ్గరికి వెళ్ళారు. బాధగా అనిపిస్తుంది. మీరు తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళినందుకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను 10వ తరగతి చదువుతున్న సమయంలోనే మా కుటుంబం మీద ఎన్నో కేసులు పెట్టారు. నా మీద ఎంతమంది మీద దాడి చేశారు. మా నాన్నగారు ఉద్యోగం చేస్తుంటే తీసుకెళ్లి కేసులు పెట్టారు. ఏందన్న గారు మీరు చెప్తారు? రాజకీయం ఏదో నిన్న మొన్న వచ్చి నేర్చుకోలేదు. రాజకీయం గురించి దానికన్నా ముందే ఎన్నో బాధలు అనుభవించినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చాను నేను. మీరు డబ్బుల గురించి మాట్లాడారు. నేను చెప్తున్నాను చూడండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో 2018లో ఏమన్నారు? లోకేష్ గారు ప్రతిరోజు శాండ్ దాని మీద ₹1 ఆయనకి డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ఇది మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ప్రశ్నించారు మీరు. దాని తర్వాత మీరేం అధికారంలోకి రాలేదే. మరి ఇదే లోకేష్ గారు రోజుకి ₹1 చెప్పని వస్తున్నటువంటి శాండ్ మీద గాని, ఇంకా వైన్ మీద గాని, మైన్స్ మీద గాని వచ్చే డబ్బుల్ని తిరిగి 2019 నుంచి 24 మధ్యలో ఏమన్నా గవర్నమెంట్ కి పే చేశారా? పే చేసినందుకు అతనిలో ఒక చిత్తశుద్ధిని చూసి మీరు అతనితో తెలుగుదేశం పార్టీతో పొత్తు కలుపుకున్నారా? ఏమీ లేదు. సంపాదించిన డబ్బులన్నీ కూడా వాళ్ళు దక్కించుకున్నారు. ఆ విషయం నేను మాట్లాడలా. కూటమిలో ఉన్నటువంటి మీరే మాట్లాడారు. ఇవన్నీ మేము మాట్లాడినటువంటి కాదు. పులివెందల్లో ఇవాళ మీరు అంటే నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన దానికి మేము బాధపడుతున్నాం. మేము ఎక్కడా బాధపడలేదు. నామినేషన్ వేయొచ్చు, కానీ ఏ విలేజ్ లో అయితే జరగాల్సినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ తీసుకెళ్లి పక్క విలేజ్ లో పెట్టి అక్కడ దొంగ ఓట్లు వేయించారంటున్నారు. మీరు అంటున్నారు కదండి కిందటిసారి 2019లో 2020లో పూర్తిగా అన్ని చోట్ల యునానిమస్ జరిగిందని చెప్పని. రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉన్న చోట యునానిమస్ జరిగిన చోట చేశారు. కానీ భయపెట్టి చేస్తే మీరు కేసులు పెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ తో కేసులు పెట్టుకోండి. ముఖ్యమైన విషయం ఎస్పెషల్లీ జోష్నా గారు కాన్ టెలింగ్
You have a support. Okay. చెప్పారు మీరు Bring on all the cases. ఓకే 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 You. నరేంద్ర గారు నరేంద్ర గారు నరేంద్ర గారు నరేంద్ర గారు నరేంద్ర గారు తీసుకొచ్చారు. ఓకే ఇప్పుడు జగన్ మీరు వాస్తవాన్ని బయట తీసుకొచ్చారు. ఓకే. నరేంద్ర గారు ఒక్క నిమిషం. కేసులు పెట్టండి. నరేంద్ర గారు మీరే మాట్లాడదురు కానీ మీరు ఫైట్ చేసుకోండి. నరేంద్ర మేము రాజ్యాంగబద్ధంగానే కేసులు పెట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మేము ఓకే ఫైట్ ఓకే చేస్తాం. నరేంద్ర గారు మీరే మాట్లాడదురు కానీ ఇప్పుడు టీడీపీ నుంచి ఒక సవాల్ వస్తున్నది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ప్రజాస్వామ్యం కూని జరిగిందో లేకపోతే ఇంకోటి జరిగిందో ఈ ఎన్నికలు ఇంత దారుణంగా ఉన్నాయి, అసలు పులివెందులో చాలా అరాచకాలు చేశారని అన్నారు. దానికి కౌంటర్ ఇచ్చారు శ్రీనివాసరెడ్డి గారు. ఒకసారి ఆ బయట ప్లే చేస్తారు, వినండి. ఈ సవాల్ అటు స్వీకరిస్తారా? నియోజకవర్గం అంతా కూడా అసెంబ్లీ నియోజకవర్గం అంతా కూడా రీపోల్ పోదాం. మీకు మద్దతు ఉంది అంటున్నారు కదా, మీకు మద్దతు ఉంటే ఎన్నిక రీపోల్కి పోండి, రాజీనామా పెట్టండి. ఎట్లా అసెంబ్లీకి పోవడంలే ఈ ఎమ్మెల్యే గారు, రాజీనామా పెట్టమని చెప్పండి. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక చేద్దాం, కేంద్ర బలగాల ఆధీనంలోని ఎన్నిక జరుపుదాం. మీరు గెలుస్తారా మేము గెలుస్తారా తెలుసుకుందాం. పులివెందుల ఇదండి, కేంద్ర బలగాలని రప్పిస్తారట. జడ్పీటీసీకే ఉంది, డైరెక్ట్గా ఎమ్మెల్యేకి వెళ్దాం అంటున్నారు. సార్ రప్పించండి. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా డెమోక్రసీ ఏదైతే ఉందో, ఓటు హక్కు ఏదైతే ఉందో అది ప్రజలు వినియోగించుకునే పద్ధతిలో చేసుకోమని చెప్తున్నాము. ఇంత దౌర్జన్యంగా చేయొద్దు. ముఖ్యంగా ఏజెంట్లని బయటికి లాక్కొచ్చి మరి బయట ఊరి నుంచి జనాల్ని తీసుకొచ్చి ఏజెంట్లని బయటికి లాక్కొచ్చి తరిమేసేసి పంపించేసినటువంటి వీడియోస్ బహుశా మీరెవరు చూడలేదా నేను అడుగుతున్నానండి. నేను అడుగుతున్నది ఏంటంటే వీడియోస్ మీరెవరు చూడలేదా? ఓకే, నేనైతే చూశాను. ఓకే, ఆ ఛానల్స్ మావి కావు. ఛానల్స్ సంబంధించింది మీరు అన్నట్టుగా పోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ఛానల్ చూపిస్తుంది, మరి మిగతా చాలా మంది ఛానల్స్ కూడా చూపిస్తారు. కాదండి, ఇప్పుడు రెండు బూతుల్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఈ రోజు మళ్ళీ రీపోలింగ్ చేశారు కదా, అదెందుకు చేసినట్టు? ఒకవేళ నిజంగా అలాగే చేయాలనుకుంటే సార్ 15 బూతుల్లో జరిగినటువంటి రిగ్గింగ్ విషయం గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. కాదు, ఈ రెండేంటి ఈ రోజు జరిగిన రీపోలింగ్ జరిగింది 15 నాటిలో జరిగితే 1-2 బూతుల్లో పెట్టేసి జరిగింది ఏంటంటే కాదండి, ఇంకా పెట్టకూడదు అనుకుంటే ఏది పెట్టరు కదా. ఒకటి వెళ్ళిపోవడం